క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన హేమ సినిమా కెరీర్ ప్రమాదంలో పడింది. ఇటీవల బెంగళూరులో రేవు పార్టీ మాదక ద్రవ్యాల కేసులో ఆమె తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నారు. అందులో ఆమె పాల్గొన్నట్లు బెంగళూరు పోలీసులు కీలక ఆధారాలు చూపించడంతో ఒక్కసారి నిందితురాలైపోయారు. వాస్తవానికి ఆ వ్యవహారంతో తనకు సంబంధం లేదని హేమ చెప్పారు. అందుకు సంబంధించి ఒక వీడియో కూడా విడుదల చేశారు. ఆ మరుసటి రోజు తన ఇంట్లో చికెన్ బిర్యానీ వండుతూ కనిపించారు. కొద్ది రోజులకు మామిడికాయ పచ్చడి పెట్టే విధానం ఇది అంటూ మరొక వీడియోతో సందడి చేశారు. ఇలా ఎన్ని రకాల జిమ్మికులకు పాల్పడినప్పటికీ బెంగళూరు పోలీసులు ఊరుకోలేదు. చివరికి ఆమె శరీరంలో రక్త నమూనాలను పరిశీలించి మాదక ద్రవ్యాలు తీసుకున్నట్లుగా నిర్ధారించారు. రేవుపాటికి సంబంధించిన కేసుపై హై ప్రొఫైల్ పరిధిలో కావడంతో సోషల్ మీడియాలో దీని గురించి విస్తృతంగా వార్తలు ప్రసారం కావడంతో రేవుపాటికి సంబంధించిన కేసు హై ప్రొఫైల్ పరిధిలోకి కావడం సోషల్ మీడియాలో దీని గురించి విస్తృతంగా వార్తలు ప్రసారం కావడంతో కర్ణాటక ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. ఈ వ్యవహారంలో ఎంతటి వారు ఉన్నా వదిలిపెట్టకూడదని పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఈ కేసును విచారిస్తోంది. రేవుపాటి మాదక ద్రవ్యాల కేసులో ఇప్పటికే 70 మందికి అనుమానితులను పోలీసులు నిందితుల జాబితాలో చేర్చారు. అందులో శరీర రక్త నమూనాలను పాజిటివ్ గా తెలియని వారిపై కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. రేవుపాటి నిర్వహించింది ఎవరు, మాదక ద్రవ్యాలు సరఫరా చేసింది ఎవరు, ఆ రోజు పార్టీలో ఎవరెవరు ఉన్నారు, ఎలాంటి కార్యకలాపాలకు పాల్పడ్డారు, గతంలో ఇలాంటి పార్టీలకు ఎప్పుడైనా హాజరయ్యారా, ఈ రేవు పార్టీకి హాజరయ్యేందుకు ఎంత చెల్లించారు, ఈ పార్టీ నిర్వాహకులు మీకు ఎలా పరిచయం అనే కోణాల్లో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. రేవుపాటి మాదక ద్రవ్యాల కేసులో హేమ అరెస్ట్ అయిన నేపథ్యంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి ఆమెను సస్పెండ్ చేస్తారని తెలుస్తుంది. మాలో ఆమె సభ్యత్వాన్ని కూడా రద్దు చేసే యోజనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. దీనిపై మా అధ్యక్షుడు మంచు విష్ణు అధికార ప్రకటన విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది. వాస్తవానికి ఈ పార్టీలో తాను లేనని, ఫామ్ హౌస్ లో చిల్లవుతున్నానని చెప్పిన హేమ ఆ తర్వాత కేసులో అరెస్ట్ కావడంతో అంతకు ముందు ఆమె వెల్లడించినవన్నీ అబద్ధాలేనని తేలిపోయింది. ప్రస్తుతం హేమ బెంగళూరులోని పరపన అగ్రహార జైల్లో విచారణ ఖైదీగా ఉన్నారు. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.